హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు 2024లో ఐఫోన్ 14 తీసుకోవాలన్నా ఐఫోన్ 15 తీసుకోవాలని చాలామందికి అది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఐఫోన్ 14 చాలా వరకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందని సో వాళ్ళైతే అనుకుంటారు. బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే దానికి సంబంధించి ఒక 5 రీజన్ చెప్తాను. సో ఆ 5 రీజన్స్ కంపల్సరీ మీరు ఎవరైతే ఐఫోన్ 14 తీసుకోవాలని ప్లానింగ్ మీద ఉన్నారో కంపల్సరీ అవి చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. సో దాని తర్వాత మీరైతే ప్లాన్ చేసుకొని కొనాలా వద్దని. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి మనకైతే ఐఫోన్ 15 అయితే రిలీజ్ అయింది. సో ఐఫోన్ 15 అనేది మనకైతే పాత పడిపోయింది. సో మనకు ఐఫోన్ 15 అనేది మనకైతే సేల్స్ అప్పుడు సో అరౌండ్ మనకైతే 66,000 మనకు ఆ రేంజ్లో అయితే వస్తుంది ఐఫోన్ 15 అనేది. సో ఐఫోన్ 14 గురించి మనకుంటే సో ఐఫోన్ 14 అనేది మనకైతే దాదాపు 58,000 కూడా మనకైతే వస్తుంది ఐఫోన్ 14 అనేది. బట్ మనకు 58,000 అది వాల్యూ ఫర్ మనీ అవుతుందంటే కంపల్సరీ మనకైతే ఐఫోన్ 14 అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. ఎందుకంటే అది ఒక డౌన్ గ్రేడ్ వర్షన్, మనకు ఐఫోన్ 15 రిలీజ్ అయింది కాబట్టి. సో ఐఫోన్ 15కును ఐఫోన్ 14కు మనకైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి మనకు ఐఫోన్ 14కును ఐఫోన్ 15కు మనకైతే మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. సో లైక్ మనకు ఐఫోన్ 14 అనేది మనకైతే గ్లాసిక్ బాడీ తోటి వస్తుంది. సో మనకు పట్టుకుంటే కూడా మనకైతే కొంచెం ఫింగర్స్ అనేవి పెయినింగ్ లాగా ఉంటాయి. బట్ మనకు ఐఫోన్ 15 అనేది మనకైతే మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది. అంతేకాకుండా మనకు పట్టుకుంటే మంచి గ్రిప్ ఉంటుంది. సో చూడడానికి మనకైతే వేరే లెవెల్ ప్రీమియం ఫోన్ లేక మనకైతే ఐఫోన్ 15 అయితే ఉంటుంది. సో అంతేకాకుండా మనకైతే ఐఫోన్ 15లో డైనమిక్ ఐస్లాండ్ ఉంటుంది. సో ఈ డైనమిక్ ఐస్లాండ్ అనేది మనకైతే ఓన్లీ ప్రో సిరీస్లోనే సో మనం చూడొచ్చు. బట్ మనకు ఐఫోన్ 15లో సో స్టాండర్డ్ వర్షన్లో కూడా మనకైతే ఈ డైనమిక్ ఐస్లాండ్ కానివ్వండి, మ్యాట్ ఫినిష్ కానివ్వండి, మంచి గ్రిప్ కానివ్వండి, మనకు కెమెరా పరంగా కూడా సో మనకు కెమెరా పరంగా కూడా ఐఫోన్ 15లో మనకైతే మేజర్ చేంజెస్ ఉంటాయి. సో థర్డ్ రీజన్ వచ్చేసి మనకైతే ఐఫోన్ 15 అనేది మనకైతే టైప్ సి పోర్ట్ వస్తుంది. ఇది ఒక యూనివర్సల్ పోర్టర్. అంతేకాకుండా మనకైతే డేటా ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటుంది ఐఫోన్ 15 అనేది. అంతేకాకుండా ఐఫోన్ 15ని మనం నార్మల్గా ఆండ్రాయిడ్ మొబైల్స్కి పెట్టే ఛార్జర్ తోటి కూడా మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్ 14 ఓన్లీ లైటింగ్ కేబుల్ తోటి వస్తుంది కాబట్టి దానికైతే మనం సపరేట్ ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఐఫోన్ 14 అనేది A15 బైనింగ్ చిప్ వస్తుంది. ఐఫోన్ 15 అనేది మనకైతే A16 బైనింగ్ చిప్ వస్తుంది. సో మనకు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఐఫోన్ 15 అనేది మనకైతే చాలా బాగుంటుంది. సో ఫిఫ్త్ వచ్చేసి మనకైతే 48 మెగాపిక్సెల్ కెమెరా ఐఫోన్ 15లో ఉంటుంది. సో ఐఫోన్ 14లో మనకైతే మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా మనకైతే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకైతే కెమెరా పరంగా ఐఫోన్ 15లోనే కంపేర్ టు ఐఫోన్ 14. ఎందుకంటే ఐఫోన్ 14 చాలా సేల్స్ కాలే కాబట్టి ఐఫోన్ 15లో అయితే మనకైతే మేజర్ చేంజెస్ చేశారు. సో కంప్లీట్గా మనకైతే వాల్యూ ఫర్ మనీ ఐఫోన్ 15 అవుతుంది. సో ఐఫోన్ 14 అయితే మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో మనకైతే ఐఫోన్ 14 స్టాండర్డ్ వర్షన్ అనేది మనకైతే 50,000 52,000 కూడా మనకైతే వచ్చింది. సో కాబట్టి సో ఐఫోన్ 14ని మీరైతే అంత ప్రైస్ పెట్టి ఇప్పుడైతే కొనుక్కోకండి. సో ఎప్పుడు కొనుక్కోవాలంటే మనకు ఐఫోన్ 14 అనేది మీరు సెకండ్స్లో కొనుక్కోండి. సో సెకండ్స్లో మనకు ట్రై చేసినట్లయితే సో మనకు బీబీడీ సేల్స్లో 50,000 వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనకైతే అప్రాక్సిమేట్లీ 42,000 సో 40,000 కూడా మనకి అదే వచ్చే ఛాన్స్ ఉంది. సో సెకండ్స్లో మీరు ఐఫోన్ 14 తీసుకోండి. కానీ సో కొత్తది పెట్టి అంతేకాకుండా మీకు 45,000 సో 46,000 పెట్టి మీరైతే ఐఫోన్ 14ని మీరైతే తీసుకోకండి. అదంతే వాల్యూ ఫర్ మనీ కాదు. సో ఇంకొక 5,000 6,000 ఎగస్ట్రా వేసుకొని మీరైతే ఐఫోన్ 15కి వెళ్ళండి. మీకు చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా మీకు ఇంకా 5 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మీకు కూడా వస్తాయి, మీకు కూడా అప్డేట్ ఉండొచ్చు. సో ఫైనల్ చెప్పేది అంటే మీ దగ్గర డబ్బులు లేవంటే సో ఐఫోన్ 13 తీసుకోండి. ఐఫోన్ 13 సంబంధించిన వీడియో అలా వేసాను. సో అది తీసుకోండి. లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఐఫోన్ 15 తీసుకోండి. సో అంతేగాని ఐఫోన్ 14 మీరైతే తీసుకోకండి. మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు అది. సో ఇంకేనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలి కూడా కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.